స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. ఈనాటి దీవబలి పూజలో ప్రత్యేక విధముగా కాశీపోగు అయ్యన్న సార్ వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ప్రత్యేక విధముగా ఆ దివ్య కారుణ్ణి యొక్క దీవెనలు ఎల్లప్పుడూ వారి కుటుంబం పైన ఇంకా సమస్త మానవాళి పైన ఆ యొక్క దేవుని యొక్క దీవెనలు ఉండాలని ఈ యొక్క దీవబలి పూజను సమర్పిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ఆదివారాన్ని దివ్య కారుణ్య ఆదివారంగా కొనియాడుతున్నాం. మరొకటి మనము దైవ పిలుపుల ఆదివారంగా దేవుని యొక్క పిలుపును అందుకున్నటువంటి ప్రతి ఒక్క గురువుల కోసము, కన్యాస్త్రీల కోసము ఈ యొక్క దీవబలి పూజలో మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. వ్యక్తిగతంగా మనందరి యొక్క కుటుంబాలని ఆ దివ్యకారుని యొక్క ప్రేమలో మనమందరం కూడా తడవాలని, ఆ ప్రభు యొక్క దీవెనలతో ఎల్లప్పుడూ కూడా మనల్ని నింపాలని ఈ యొక్క దీవబలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రత్యేక విధంగా ఈరోజు మనకు పూజ సమర్పిస్తున్నటువంటి గురువులు సెయింట్ జోసెఫ్స్ కాంగ్రిగేషన్ సభ గురువు జయరాజ్ స్వామి ఇక్కడికి ఎగ్జామ్ నిమిత్తము వచ్చి ఉన్నారు. ఈరోజు మనందరి కోసము, మనందరి ఉద్దేశాల కోసం ప్రార్థించమని ఆ గురువుని మనమందరం కూడా చప్పట్లతో ఆహ్వానించుదాము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తు ప్రేమలో సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆదివారానికి పునీత ఫౌస్టీనా గారు ముఖ్య కారకురాలు. ప్రభు ఆమెకు కళలు కనిపించి ఈ యొక్క ఆదివారాన్ని కొనియాడమని చెప్పినప్పుడు పునీత ఫౌస్టీనా గారు ఎవరైతే తనకు దగ్గర ఉన్న గురువులతో చెప్పినప్పుడు వారు విశ్వసించలేదు. విశ్వాసము అనేది మన జీవితానికి ఒక ప్రణాళిక కావాలి. ఈరోజు సుశేషం మనం వినబోతున్నాము. శిష్యులు కూడా యేసు ప్రభువును చూసిన దానిని థోమస్ గారికి చెప్పినప్పుడు థోమస్ గారు విశ్వసించలేదు. రెండవసారి దర్శనం ఇచ్చినప్పుడు థోమస్ గారితో ప్రభు ఇట్లా అనుచున్నాడు, చూసి విశ్వసించిన వారి కంటే చూడకుండా విశ్వసించిన వారు ధన్యులు అని. ఇక్కడ కూడి ఉన్న మనం అందరం కూడా ప్రత్యేకముగా చూడకపోయినా మన విశ్వాసంతో ప్రభుని చూసి విశ్వసిస్తున్నాం కాబట్టి మనందరం కూడా ధన్యులమే. ఈ దీపూజాబలిలో మనకి విశ్వాసం, నమ్మకము ఇంకా దృఢపరచమని మనం అందరం కూడా పూజలో ప్రార్థించుదాం. ఈ దినాన ఎవరైతే పాప క్షమాపణ కోసం ప్రార్థన చేస్తూ, పాప సంకీర్తనం చేస్తూ ప్రార్థిస్తే వారి పాపాలు క్షమించబడతాయని ఒక గట్టి నమ్మకం. ప్రభు మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయిన తర్వాత తన పక్కలో బల్లెంత పొడిచినప్పుడు రక్తము, నీరు కారుతున్న ఆ యొక్క పిక్చరే ఈ యొక్క దివ్యకారుని యొక్క కారణం. మనందరం కూడా ఈ దీపూజాబలిలో ప్రభువును స్మరించుకుంటూ మన పాపాలను ఒప్పుకుంటూ ఈ దీపూజాబలిలో పాల్గొందాము. పేజ్ 112.
ఓ యేసుదేవా నా ప్రాణదాత కరుణ చూపగరా నీ ప్రేమ తీరం కనలేని నాకు వెలుగు చూపగరా ఓ యేసుదేవా నా ప్రాణదాత కరుణ చూపగరా నీ ప్రేమ తీరం కనలేని నాకు వెలుగు చూపగరా ఎండమావే దారిలోన నడక సాగేనా ఓ యేసుదేవా నా ప్రాణదాత కరుణ చూపగరా నీ ప్రేమ తీరం కనలేని నాకు వెలుగు చూపగరా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవం దయచేదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. Glory, glory, gloria, 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 glory, glory, gloria. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక, భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక, భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న, పొగడెదము మేము పొగడెదము, మీ దయనే కోరెదము. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న, పొగడెదము మేము పొగడెదము, మీ దయనే కోరెదము. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము ఘనపరచెదం. జనితైక సుతుడా ఏలినవార దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మము తాకుమయ, మా పాపము కడుగుమయ. జనితైక సుతుడా ఏలినవార దేవుని గొర్రె పిల్ల, తాకుమయ మము తాకుమయ, మా పాపము కడుగుమయ.
పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా మా ప్రభువ తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా మా ప్రభువ తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నుండువారా. మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం. మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం. మిమ్మే మేము ఘనపరచెదం మిమ్మే మేము ఘనపరచెదం. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము. నిరంతరం దైక నీలమైన ఓ సర్వేశ్వర, ఈ వార్షిక పాస్కా మహోత్సవం ద్వారా నీ పవిత్ర ప్రజగా నీవు విరుపదించుకునే వారందు జీవవరములను నూతనీకరించి నీ కృపను వారందు అధికం చేయము. నీ ఎన్నిక ప్రజలు జ్ఞానస్నానం ద్వారా పొందిన ఆత్మశుద్ధిని, పవిత్ర ఆత్మ ద్వారా స్వీకరించిన నూతన జన్మను, క్రీస్తు రక్తము ద్వారా పొందిన రక్షణను పూర్తిగా గుర్తింపగలుగురుగాక. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించి పాలించి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. 5వ అధ్యాయము వచనములు 12 నుండి 16 వరకు. ప్రజల మధ్య అపోస్తలు అనేకమైన అద్భుతములు సూచక క్రియలు చేయుచుండిరి. వారందరూ సొలొమోను మంటపములో చేరి అపోస్తలను గూర్చి గొప్పగా చెప్పుకొనుచున్న బయట నుండి ఇతరులు ఎవరను వారితో చేరుటకు సాహసింపలేదు. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేరిరి. పేతురు నడిచిపోవునప్పుడు కనీసం అతని నీడ అయినను కొందరిపై పడగలదనే ఆశచేత వారు జబ్బుగా ఉన్న వారిని చాపల మీదను పరుపుల మీదను పెట్టుకొని మోసుకొని వచ్చి వీధులలో ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టుపక్కలనున్న పట్టణముల నుండి జనులు వ్యాధిగ్రస్తులను దెయ్యము పట్టిన వారిని తీసుకొని వచ్చుచుండిరి. అట్లు తీసుకొని రాబడిన వారందరూ స్వస్థత పొందిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నదిలా పొంగింది నాలో క్రీస్తు ప్రేమ, అలలా ఎగిసింది నాలో క్రీస్తు ప్రేమ. నదిలా పొంగింది నాలో క్రీస్తు ప్రేమ, అలలా ఎగిసింది నాలో క్రీస్తు ప్రేమ. ఎన్నాళ్ళకు మరణ పొంగింది నాలో ఆత్మ సంతోషము. నా ఆత్మను తాకింది నాడు వాక్యం, క్రీస్తు వాక్యం. లా 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 la 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 la. అనుదినము నీ వాక్యము విన్నాను నే విన్నాను. అనుదినము నీ వాక్యము విన్నాను నే విన్నాను. ఎన్నడు నాలో కలుగని ఓ మధురమైన అనుభూతి ఈనాడు నాలో కలిగెను.
కలిగెను. లా 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 లా. నేను మరణించితినని కానీ చూడుము నేను సదా జీవించి ఉండును. దర్శన గ్రంథము 1వ అధ్యాయము పవిత్ర వచనములు 9-11 మరియు 12-13 మరియు 17-19. నేను మీ సోదరుడగు యోహానును యేసుక్రీస్తు నిమిత్తము కలుగు కష్టములలో, రాజ్యములలో, సహనములో మీతో భాగస్వామిని అగుదును. దేవుని వాక్కును యేసుక్రీస్తు సాక్ష్యమును నేను ప్రకటించినందున నేను పద్మోసు ద్వీపమునకు కొనుపోబడి తిని. ప్రభు దినమున ఆత్మ నన్ను ఆవేశించెను. అప్పుడు వెనక నుండి నాకు ఒక గొప్ప శబ్దము వినవచ్చెను. అది ఒక బాకాధ్వని వలె ఉండెను. నీవు చూచుచున్నది అంతయు గ్రంథస్థము కావింపుడు. తదుపరి ఆ గ్రంథము ఎఫేసు, స్ముర్న, పెర్గాము, తియాతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయల యందలి 7 సంఘములకు పంపుము అని నన్ను ఆదేశించినది. నాతో సంభాషించుచున్నది ఎవరో తెలియటకై నేను వెనుతిరిగి తిని. నేను 7 సువర్ణ దీపస్తంభములను చూచి తిని. వాని మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకడి ఉండెను. ఆయన దుస్తులు పాదముల వరకు వ్రేలాడుచుండెను. వృక్షమున ఆయన ఒక సువర్ణమయ పట్టి తాల్చి ఉండెను. ఆయన శిరస్సు శిరోజములు ఉన్నివలే మంచు వలె తెల్లగా ఉండెను. ఆయన కన్నులు అగ్నిగోళము వలె మండుచుండెను. కొలిమిలో శుద్ధి చేయబడి మెరుగు పెట్టబడిన ఇత్తడి వలె ఆయన పాదములు ప్రకాశించుచుండెను. ఆయన కంఠధ్వని జలపాద ఘోష వలె ఉండెను. ఆయన కుడి హస్తములు 7 తారకులు ఉండెను. 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి ఆయన నోటి నుండి వెలువడుచుండెను. ఆయన ముఖము మధ్యాహ్న సూర్యుని వలె దేద్వీపమైన ఉండెను. నేను ఆయనను చూచిన తోడనే మృతిని వలె ఆయన పాదముల ముందట పడి తిని. ఆయన తన కుడి చేతిని నాపై ఉంచి ఇట్లనెను, భయపడకుము, ఆది అంతము నేనే, సజీవుడను నేనే. నేను మరణించితేనని కానీ చూడుము నేను సదా జీవించి ఉందును. మృత్యు లోకమునకు నేను అధికారిని. కనుక నీవు చూచెడి ఈ విషయములను గ్రంథస్థము కావింపుడు. జరగనున్న విషయములను సమస్తమును లిఖింపుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వనికి వందనములు. నీ నామం నీ వాక్యం జీవమున్నది దేవా. నీ మాట మీ చూపు చైతన్యమైనది దేవా. నీ నామం నీ వాక్యం జీవమున్నది దేవా. నీ మాట మీ చూపు చైతన్యమైనది దేవా. ఆలింతును ఆచరింతును స్వస్థపరచుము సువార్తతో. ఆలింతును ఆచరింతును స్వస్థపరచుము సువార్తతో. నింపుము నీ ఆత్మతో, కరుణింపుము నీ ప్రేమతో. నింపుము నీ ఆత్మతో, కరుణింపుము నీ ప్రేమతో. హల్లెలూయా 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 హల్లెలూయా. తల్లి సోదరులు నిన్ను చూడరాగా
దైవ వాక్కును పాటించు వారైన వారన్నావు. తల్లి సోదరులు నిన్ను చూడరాగా దైవ వాక్కును పాటించు వారైన వారన్నావు. చిన్నారులందరినీ చేరదీసి పరివర్తనను మాకు నేర్పితివి. చిన్నారులందరినీ చేరదీసి పరివర్తనము మాకు నేర్పితివి. నింపుము నీ ఆత్మతో, కరుణింపుము నీ ప్రేమతో. నింపుము నీ ఆత్మతో, కరుణింపుము నీ ప్రేమతో. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 20వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 19వ వచనము నుండి. అది ఆదివారం సాయం సమయం. యూదులు భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వారి మధ్యకు వచ్చి నిలబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. అంతటా ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరల వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమించబడును. మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథనందు మికిలిగా ప్రేమబడు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఉపోద్ఘాతంలో ఫాదర్ జయరాజ్ గారు ఈ యొక్క దివ్య కారుణ్యం గురించి మనకు ముందుగానే చెప్పారు. దివ్య కారుణ్యం ఈ యొక్క పండుగ మనకు గుర్తొచ్చేది ముఖ్యంగా మనం చూసిన వెంటనే పునీత పౌస్టినా కొవాస్కో ఆ యొక్క కన్యాశ్రీ మనందరికి కూడా గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆమెకు ప్రభువు పలుమార్లు దర్శనమిచ్చారు. దాదాపు చాలాసార్లు ఆమెకు ఎన్నోసార్లు లెక్కలేని సార్లు ఆమెకు ప్రభువు దర్శనంలో కనిపించి దివ్య కారుణ్యాన్ని గురించి మీరందరూ కూడా ప్రత్యేకంగా నీవు ప్రపంచానికి చాటి చెప్పాలి అని చెప్పేసి ఆమె దర్శనంలో చెప్పారు. ఇక్కడ ఒక బుక్ ఉంది, దివ్య కారుణ్యం నా ఆత్మలో అని. ఈ బుక్లో ప్రభువు ఆమెతో మాట్లాడినటువంటి సన్నివేశాలను ఆమె క్లుప్తంగా వివరిస్తూ ఉంది. అది మనం చూస్తే దాదాపు 1828 సార్లు, అంటే అన్ని పారాగ్రాఫుల్లో ప్రభువు మాట్లాడినటువంటి మాటల్ని అన్ని పారాగ్రాఫుల్లో ఆమె రాయడం జరిగింది. మామూలుగా మనం ఎవరన్నా ఒకరిని చూసినప్పుడు, ఒకరితో మాట్లాడినప్పుడు మనం డైరీ రాసుకుంటాం. ఆ విధముగా ఈవిడ 1828 పారాగ్రాఫులు ప్రభు ఆమెతో మాట్లాడినటువంటి ఆ సన్నివేశాలను గురించి ఆమె ఈ బుక్లో వర్ణించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ నెల 30వ తేదీన 2000 సంవత్సరం
క్రితం 2000 సంవత్సరంలో పునీత జాన్ పాల్ పాపు గారు ఈమె యొక్క దర్శనాలన్నింటిని కూడా విన్న తర్వాత, చదివిన తర్వాత దివ్య కారుణ్యం పండుగను మనం జరపాలి అని ఆ యొక్క రోజున ఏప్రిల్ 30వ తేదీ 2000 సంవత్సరంలో దానిని గురించి ప్రకటించడం జరిగింది. అది కూడా ఈ బుక్లో రాయబడింది. 48వ పారాగ్రాఫ్లో 49వ పారాగ్రాఫ్లో చూస్తే అక్కడ మనకు చాలా క్లియర్గా అక్కడ చెప్పబడింది. పౌస్టినమ్మ గారిని యేసు ప్రభు దర్శించి ఆమెకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నా చిత్రపటము ఇప్పటికే నీ ఆత్మయందు ఉన్నది. నీవు పాస్కా పండుగ తర్వాత వచ్చు మొదటి ఆదివారం నాడు పవిత్రముగా ఆశీర్వదింపబడిన కారుణ్య మహోత్సవ పండుగను జరుపుకోవాలని నేను కోరుకొనుచున్నాను. ఆ పవిత్ర ఆదివారము కారుణ్య మహోత్సవ పండుగగా కొనియాడవలెను అని ప్రభువే ఆమెకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా ఈ యొక్క కారుణ్య ఆదివారం రోజునే ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క ప్రతిమను ఆమెకు కళ్ళకు కట్టినట్టుగా చూయించారంట. యేసు ప్రభు ఈ విధముగా ఒక చేత్తో ఆశీర్వదించడం, ఒక చేత్తో తన హృదయాన్ని చూపించటం. ఆ హృదయాన్ని ఎందుకు చూపిస్తున్నాడంటే, అలనాడు యేసు ప్రభువు సిలువలో మరణించేటప్పుడు ఆయన చివరి క్షణాల్లో అప్పటికే చనిపోయింటారు. ఆ చనిపోయినప్పుడు కూడా ఆ యొక్క వ్యక్తి, ఒక సైనికుడు యేసు ప్రభుని భల్యంతో పొడవడం జరుగుతుంది. చనిపోతున్నటువంటి సమయంలో కూడా యేసు ప్రభువు, ఇదిగో నీ ప్రేమ కోసము నా హృదయము తెరవబడింది, దానికి సూచకగా ఆయన తన హృదయాన్ని చూపిస్తున్నాడు. ఇదిగో అలనాడు నా రక్తము, నేను చనిపోయేటువంటి సమయంలో కూడా నా రక్తాన్ని నేను మీ అందరిపైన చిందించాను. మళ్ళీ చెప్పాను, ఆ వ్యక్తి ఎవరైతే పొడిచినటువంటి వ్యక్తి కనుచూపుతో బాధపడుతుండేటువంటి వ్యక్తి, ఆ రక్తము ఎప్పుడైతే ఆ వ్యక్తి కళ్ళలో పడినప్పుడు ఆయనకు కనుచూపు స్పష్టంగా కనపడిందట. ఆ హృదయము ఎందుకు మోసుకుపోయింది? ఎప్పుడు ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు, నా హృదయము పాపాత్ములైనటువంటి మీ అందరి కోసం తెరవబడింది అంటున్నాడు. చనిపోయిన తర్వాత కూడా ఎప్పుడు మూసగా ప్రభు యొక్క హృదయం క్లోజ్ చేయబడిందంటే, ఇక్కడ ప్రభు యొక్క హృదయం అంటే పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యం ఎప్పుడు మూయబడిందంటే, ఎప్పుడైతే అవ్వ ఆదాములు పాపం చేసి ఆ పరలోకం నుండి ఎప్పుడైతే వాళ్ళని గెంటివేయబడతారో, ఆ విధముగా ఆ ప్రభు హృదయంలో స్థానాన్ని కోల్పోయినారు మానవాళి మొత్తం కూడా. మళ్ళీ ఆ హృదయంలో, ప్రభు హృదయంలో స్థానం ఏ విధంగా వస్తుందంటే, ఎప్పుడైతే ప్రభువు కోసము మనమందరం కూడా పాటుపడతామో, ప్రభువు కోసం మనమందరం కూడా పశ్చాత్తాప హృదయంతో ప్రభు దగ్గరికి పోతామో, అలాంటి వాళ్ళందరి కోసము ప్రభు హృదయము తెరవబడుతుంది. అందుకే యేసు ప్రభువు ఆ చనిపోయేటువంటి సమయంలో, చివరి క్షణంలో, ప్రాణాలు పోయేటువంటి సమయంలో ఆ కుడి ప్రక్క ఉన్నటువంటి ఆ దొంగ, ప్రభువు నీ రాజ్యంలో నీకు వెళ్ళినప్పుడు నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అందుకే యేసు ప్రభు ఆ వ్యక్తి ఆ మాటలు విని తర్వాతనే ఆయన ఏమంటున్నాడు, నేడే నీవు నాతో పాటు పరలోకంలో ఉంటున్నావు అంటున్నాడు. ఆ విధంగా ప్రభు హృదయము ఎప్పటి కూడా ఎవరైతే ప్రభు దగ్గరికి పోతారో వారందరినీ కూడా ప్రభు రాజ్యంలో, ప్రభు హృదయంలో ఉంచుకోవడానికి ఆయన హృదయం తెరవబడింది అని పరిశుద్ధ గ్రంథము ఈరోజు మనందరికీ కూడా తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క ఆ ప్రతిమ ద్వారా ప్రభువు ఆ చేతి ద్వారా, ఇదిగో నా హృదయము నీ కోసము ఎదురు చూస్తుందని ప్రభువు ఆ విధంగా దాని యొక్క అర్థాన్ని మనకు వేద పండితులు చెప్పడం జరుగుతుంది. ఇంకొక చేతితో ఆయన ఆశీర్వదిస్తున్నాడు, ప్రపంచానంతటిని కూడా ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ రెడ్ కిరణాలు, తర్వాత తెలుపు కిరణాలు ఉన్నాయి నీల రంగు కలర్లో. ఇది కూడా ఈ యొక్క రెడ్, అది ఏదానికి రక్తాన్ని సూచిస్తుంది. ప్రభు యొక్క రక్తం అంటే, ఇక్కడ ప్రభు రక్తం అంటే ఏంటి? ప్రభు యొక్క ఆత్మ శరీరములు, ప్రభు యొక్క ఆ రక్తము, దివ్య సప్రసాదము. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఎవరైతే ఈ దివ్య సప్రసాదాన్ని నా శరీరము, నా రక్తాన్ని పానం చేస్తారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారని చెప్పి అంటున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపాత్ములమైనటువంటి మనము ఎప్పుడు మనం ప్రభువుని చూడగలుగుతామంటే దివ్య సప్రసాదాన్ని మనం స్వీకరించినప్పుడే. అందుకే ఈ వారంలో మనం చూస్తున్నాం, ఎమ్మావోస్ నగరానికి పోతున్నప్పుడు
ఆ యొక్క శిష్యులు కూడా ఎంతో బాధతో, భయంతో, పిరికితనంతో ఉన్నప్పుడు ప్రభువును కనుక్కోలేకపోయారు. వాళ్ళు ఎప్పుడు ప్రభువుని చూశారంటే, ఎప్పుడైతే ఆ ప్రభువు రొట్టె విరిచి ఇది నా శరీరం, మీరు తినండి, ఇది నా తాగండి అని చెప్పినప్పుడు, ఆ భోజనాన్ని ఎప్పుడైతే ప్రభు ఇచ్చినటువంటి భోజనాన్ని స్వీకరించారో అప్పుడు వెంటనే ఇదిగో ఆయన క్రీస్తు ప్రభు అని వాళ్ళు గుర్తిస్తున్నారు. ఈరోజు మానవులమైనటువంటి మనందరం పాపాత్ములమే. కాబట్టి మనలో ఉన్నటువంటి పాపం పోయి ప్రభువుని మనం ఎప్పుడు చూడగలుగుతామంటే, దివ్య సప్రసాదనాథుని ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో, అది విశ్వాసంతో, మంచి మనసుతో ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు మనము ఇతరులలో క్రీస్తు ప్రభువుని మనం చూడగలుగుతాము. అదే ఈరోజు ప్రభువు ఈ యొక్క ప్రతిమ ద్వారా మనకు చెప్పేది సందేశం. ఇంకా మనం చూస్తాం అక్కడ ఏం చెప్పబడుతుందంటే, ప్రభువు ముఖ్యంగా ఆ యొక్క ప్రతిమను ఎవరైతే ఈ ప్రతిమను చూచి ఈ ప్రతిమను ఎవరైతే గౌరవిస్తారో, ఆరాధిస్తారో అటువంటి వారి పాపములన్నీ కూడా క్షమింపబడతాయి. వారు డైరెక్ట్గా పరలోకానికే పోతారని చెప్తారు. మరి ముఖ్యంగా ఈ ప్రతిమను మనం పెట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు మధ్యాహ్నము 3 గంటల సమయంలో ప్రభువు శిలువ మీద మరణించినటువంటి సమయంలో ఎవరైతే ఈ ప్రార్థనను జపిస్తారో వారు తప్పకుండా ఆ దేవుని అంటే వారి జీవితాల్లో మహిమలు, అద్భుతాలు పొందుకుంటారని మనందరం కూడా ఆ యొక్క పౌస్టినమ్మ గారి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రతిమను గౌరవించే వాళ్ళు ప్రభు వాక్యం పలుకుతుంది. ముఖ్యంగా ఆ పౌస్టినమ్మ గారు చెప్పేటువంటి మాట ఈ యొక్క కాన్వర్జేషన్లో ఆమె చెప్తుంది, ఎవరైతే ఈ ప్రతిమను గౌరవిస్తారో వారి ఆత్మలు నశింపవు అంటున్నాడు. వారి ఆత్మలు నశింపవు. అనిత్య మరణం అంటే ఏమంటారు, చావైనటువంటి పాపం కట్టుకొని ఇక వాళ్ళు మరణం అంటే నరకానికి పోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క ప్రతిమను ఆరాధిస్తారో, ఆ యొక్క దివ్య కారుణ్య జపమాలను జపిస్తారో అటువంటి వారందరూ కూడా ఆ అనిత్య మరణము నుండి వాళ్ళు తొలగిపోయి ప్రభువుని ముఖాముఖి చూసేటువంటి ఆ భాగ్యాన్ని పొందుతారని చెప్పేసి పునీత పౌస్టినమ్మ గారు ఆ ప్రభువుతో మాట్లాడినటువంటి ఆ మాటల్లో ఆమె చెప్తూ ఉంది. ఈ బుక్లో నేను చెప్పిన ప్రతి మాట కూడా ఈ బుక్లో ఉంది. ఇది అన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పిన మాటలన్నీ రెడ్ మార్కుతో అండర్లైన్ చేసి ఉంటాయి. ఆ రెడ్ మార్కులో అండర్లైన్ చేసినటువంటి అన్నీ కూడా ప్రభువు మాటలు. మామూలుగా నల్ల అక్షరాలతో ఉంటే అవి ఆమె యొక్క ఇంటర్ప్రిటేషన్, ఆమె యొక్క పౌస్టినమ్మ గారి యొక్క వివరణ ఆమె ఇచ్చింది. రెడ్ అక్షరాలతో అయితే ఉందో అది మాత్రము యేసు ప్రభువు స్వయంగా ఆమెతో మాట్లాడినటువంటి మాటలు. ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ విధంగా మనము 2000 సంవత్సరం క్రితము ఈ యొక్క పండుగను మనం కొనియాడాలని పునీత జాన్ పాల్ II గారు మనకు ప్రకటించడం జరుగుతుంది. అంటే ఈ సంవత్సరంతో ఇదేమవుతుంది, 25 సంవత్సరాలు అంటే జూబిలీ ఇయర్. ఇది ఈ విధంగా దివ్య కారుణ్య మహోత్సవాన్ని మనమందరం కూడా కొనియాడుతున్నాం. దివ్య కారుణ్యం, కారుణ్యం అంటే ఏంటంటే, కారుణ్యం అంటే దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రేమ. అర్హత లేనటువంటి మనల్ని లేదా ఆత్మలను వాళ్ళందరినీ కూడా ఎటువంటి ప్రభు ప్రేమతో క్షమించటమే, అదే దివ్య కారుణ్యం, ప్రభు యొక్క కారుణ్యం. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఇంకా ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ చీకటి ఉంది. ఇదంతా కూడా ఈ లోకమంతా కూడా చీకటిని, ఇదంతా లోకాన్ని సూచిస్తుందట. కాబట్టి ఈ లోకమంతా కూడా పాపముతో నిండిపోయింది. ఈ లోకంలోకి ప్రభువు ఆ పాపము నుండి, పాప ప్రక్షాళన నుండి మనందరినీ కూడా పాప ప్రక్షాళన చేయాలని, అది యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మనందరినీ కడిగి వేయడానికే ఇక్కడికి వచ్చారని చెప్పేసి ప్రభు చెప్తుంది. ఈ నీలి రంగులో ఉన్నటువంటి ఆ కిరణాలు దేవుని యొక్క పవిత్రాత్మకు చిహ్నంగా ఉంది. అంటే పవిత్రాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడు, నా తర్వాత వచ్చేవారు నీటితోనూ అగ్నితోనూ పవిత్రాత్మతోనూ జ్ఞానస్నానం ఇస్తారు అంటున్నారు. ఈరోజు మన జ్ఞానస్నాన సాంగ్యంలో కూడా మనం నీరును ఉపయోగిస్తాం, అగ్నిని ఉపయోగిస్తాం, పవిత్ర ఆత్మ దేవుని కూడా మనం ఉపయోగిస్తున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రతిమ ద్వారా, ఆ యొక్క నీటి కిరణాల ద్వారా మనకేం చెప్పబడుతుందంటే ఆ దివ్య సంస్కారాల యొక్క గొప్పతనాన్ని గురించి ప్రభు చెప్తున్నాడు. కాబట్టి దివ్య సంస్కారాల ద్వారా మనమందరం కూడా ఆ దివ్య కారుణ్యం యొక్క ఆ కారుణ్యాన్ని మనం పొందుకుంటున్నాం. ప్రతి ఒక్క దివ్య సంస్కారం ద్వారా మనము జ్ఞానస్నానం ద్వారా మన పాపములన్నీ కూడా కడిగిపోయి మనం పరిశుద్ధులుగా దేవుని బిడ్డలుగా కొనియాడుతున్నాం. పాప సంగీతం ముఖ్యంగా స్వామి ఉపోద్ఘాతంలో చెప్పారు. మరి ముఖ్యంగా ఈ యొక్క ఆదివారం అంట, ఈ దివ్య కారుణ్య ఆదివారము
దివ్య బలి పూజలో పాల్గొనే ముందు ఎవరైతే పాప సంగీతం చేసి బలి పూజలో పాల్గొంటారో వారికి తప్పకుండా వారి పాపములన్నీ కూడా క్షమింపబడతాయని ప్రభు మాటల్లోనే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనమందరం కూడా దీనితో పాటు ప్రభు మనకేం చెప్తున్నారంటే, ఇక ఒకసారంట ఆమె దర్శనంలో ఆమెతో ప్రభు మాట్లాడేటప్పుడు ఆమెతో చెప్తున్నారంట. అది ఏమనంటే, ఈ యొక్క ప్రపంచమంతా కూడా ప్రభువుని ఏ విధంగా గౌరవిస్తుందంటే, నీటిలో నుంచి ఒక బిందు ఒక్క డ్రాప్ పడుతుందో ఆ బిందు మన పర్సంటేజ్ అంతేనంట. కానీ దేవుని యొక్క కరుణ మాత్రము సముద్రం, మహాసముద్రం వలె ఉందంట. దేవుని యొక్క ఆ మహాసముద్రం ఉన్నటువంటి అనుగ్రహాలను మనం పొందుకోవాలంటే ఆ ఒక్క డ్రాప్ సరిపోదు. కాబట్టి మనము దేవుని పట్ల ఇంకా ఎక్కువ ప్రేమ చూపించాలనేదే ప్రభు యొక్క మాటల్లోని ఉద్దేశం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య కారుణ్య పండుగ ఈరోజైతే, ఈ దివ్య కారుణ్య పండుగను నవదిన ప్రార్థనలు కూడా ఉంటాయి. అది ఎప్పటి నుండి? యేసు ప్రభు సిలువలో మరణించినటువంటి రోజు స్టార్ట్ అవుతుంది. అంటే గుడ్ ఫ్రైడే నుంచి నిన్నటి దినం వరకు ఈ యొక్క దివ్య కారుణ్యం యొక్క నవదిన ప్రార్థనలు జరుగుతాయి. ఆ నవదిన ప్రార్థనలో కూడా ఏ దాని గురించి ధ్యానం చేయాలి, ఎవరిని మనం దేవునికి సమర్పించాలని ప్రభువు మనందరికీ కూడా చెప్తూ ఉన్నారు. అది కూడా మనం చూస్తాం. 1200 ఆ పారాగ్రాఫ్లో ఆ సమయంలో మనం అక్కడ చూస్తాం. దాదాపు మనం అక్కడ గమనించింది ఏంటంటే 1210 నుండి మనము 1229 వరకు అక్కడ మనం ధ్యానం చేస్తాం. అందులో మొట్టమొదటిగా మొదటి రోజున నవదిన ప్రార్థనలో మనము ఎవరి కోసం ప్రార్థించాలంటే, సమస్త మానవాళి కోసము, సకల ఆత్మల కోసం. అందులో కుల మతం లేదు. అందులో క్రైస్తవులని లేదా క్రైస్తవేతరులని అనేం లేదు. మానవాళి అందరి యొక్క పాపములకు విముక్తి కలగాలని చెప్పేసి ఆ మొదటి నవదిన ప్రార్థనలో మనము దివ్య కారుణ్యనాథుడికి మనం ప్రార్థన చేయాలట. రెండవ రోజున మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే, సకల గురువుల కోసము, కన్యాస్త్రీల కోసము, వారి యొక్క ఆత్మలు దేవుని చెంతకు పోవాలని చెప్పేసి మనము వారి కోసం ప్రార్థన చేయాలని చెప్తున్నారు. మూడవ నవదిన ప్రార్థనలో భయభక్తులు కలిగి ఎవరైతే విశ్వాసం కలిగి జీవిస్తారో వారి ఆత్మలన్నీ కూడా ప్రభువుకు చేరాలని చెప్పేసి మనం ప్రార్థన చేయాలని చెప్తున్నారు. నాలుగవ రోజున అన్యులు, అందులో హిందూస్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, దేవుని మీద నమ్మకం లేనటువంటి వారు, కొంతమంది దేవుడు అంటే నేను అస్సలు నమ్మను అంటారు. అలాంటి ఆత్మలకు కూడా దేవుడు వారిని రక్షించాలని ఆశపడుతున్నాడు. అదే దివ్య కారుణ్యనాథుని యొక్క గొప్పతనం. కాబట్టి ఆ నాలుగవ రోజున అలాంటి దేవుడి మీద నమ్మకం లేనటువంటి వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ఆ విధంగా వాళ్ళందరూ కూడా ప్రభువుని ముఖాముఖి చూడగలుగుతారని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక ఐదవ రోజున మనం చూస్తాం, స్త్రీ సభ నుండి వెళ్ళిపోయినటువంటి వారు. కొంతమంది కథోలికులుగానే ఉంటారు. కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు, కొన్ని బైబిల్లోని కొన్ని వింతయన్నీ కొంతమందికి లేనిపోని డౌట్లు క్రియేట్ చేసి ఆ ఉన్న విశ్వాసం పోగొట్టుకొని వాళ్ళు ప్రొటెస్టెంట్గానో లేకపోతే ఇట్లా వేరే డినామినేషన్లకి జంప్ అవుతుంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులు కూడా పాపం కట్టుకోకూడదు. అలాంటి వాళ్ళు కూడా దేవుని యొక్క ఆ కరుణను కలిగి జీవించాలి. అలాంటి వారి ఆత్మలు కూడా శాంతించాలి అనేది ప్రభు ఆ రోజు మనమందరం కూడా స్త్రీ సభ నుండి తొలగిపోయినటువంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలని, వారి ఆత్మలు శాంతించాలని చెప్పేసి ప్రభు చెప్తున్నారు. ఆరవ రోజున ఎవరైతే వినయము కలిగి జీవిస్తారో, అలాంటి ముఖ్యంగా చిన్న బిడ్డలను, వినయం కలిగినటువంటి వారి కోసము వారి ఆత్మలను దేవుడి చెంతకు చేరాలని చెప్పేసి మనం ప్రార్థన చేయాలట. ఏడవ రోజున దివ్య కారుణ్యాన్ని ఎవరైతే, ఈ యొక్క చిత్రపటాన్ని ఎవరైతే గౌరవిస్తూ ఆ యొక్క జపమాలని, దివ్య కారుణ్య జపమాలను ఎవరైతే జపిస్తారో అటువంటి వారి ఆత్మలన్నీ కూడా ప్రభువుని చేరాలని చెప్పేసి మనం ప్రార్థించాలట. ఇక ఎనిమిదవ రోజున ఉత్తరించు స్థలంలో ఎవరైతే ఉంటారో, స్వల్ప పాపాలు కట్టుకొని ఉత్తరించు స్థలంలో ఉన్నటువంటి ఆత్మలు కూడా ప్రభువుని చేరాలని చెప్పేసి మనమందరం కూడా ప్రార్థించాలని మనకు ప్రభువు తెలియజేస్తున్నారు. ఇక తొమ్మిదవ రోజున ఎవరైతే అశ్రద్ధతో చేసినటువంటి పాపాలు, మనము పాప సంహితలో కూడా చెప్తాం, అశ్రద్ధతో చేసిన పాపాలను కూడా క్షమించాలి. అంటే అశ్రద్ధతో చేసిన పాపాలు అంటే ఏంటి? తెలిసి తెలియక చేసిన పాపాలు, మనకు పెద్దగా అది తప్పని కూడా మనకు తెలియదు. అలాంటి పాపాత్మలను కూడా అలాంటి వారు
కొంతమంది ఏంటంటే నులివెచ్చని తనంతో ఉంటారు, అటా ఇటా, ఏది రైట్ ఏది రాంగు, అది డెసిషన్ మేకింగ్లో చాలా పూరగుంటారు. అప్పుడు అలాంటి వాళ్ళని కూడా ప్రభు కూడా చెప్తున్నాడు, నువ్వు ఉంటే వెచ్చగానైనండు, లేకపోతే చల్లగానైనండు, కానీ నులివెచ్చనితనంతో ఉండమాకు, పోతావని చెప్తాడు. కాబట్టి ఈరోజు ప్రభు చెప్తున్నాడు, చివరి రోజున మనమందరం కూడా నులివెచ్చని తనంతో ఎవరైతే జీవిస్తున్నారో అలాంటి వారికి కూడా దేవుని చెంతకు పోవాలని చెప్పేసి మనం ప్రార్థించాలని ప్రభు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఈ యొక్క జపమాలను మనము ఇక్కడ నా దగ్గర కొన్ని ప్రేయర్ కార్డ్స్ కూడా ఉన్నాయి, తర్వాత పూజ అయిపోయిన తర్వాత కూడా తీసుకోండి. ఆ రోజు దివ్యకారుణ్య దేవుడు ఆ పౌర్ణమ్మ గారికి కనిపించి ఆమెకు పదే పదే చెప్పాడు. పదే పదే చెప్పినటువంటి మాటల్ని ఆమె ఒక గ్రంథం రూపంలో మనందరికి కూడా వర్ణిస్తుంది, వివరిస్తుంది. దాన్ని బట్టే ఈరోజు మనమందరం కూడా ప్రభువుని గౌరవిస్తున్నాం, మనందరం యొక్క అవిశ్వాసాన్ని బలపరుచుకుంటున్నాం. కాబట్టి అంటే ఆమె దివ్య కారుణ్యానికి సాక్షిగా నిలబడుతుంది. ఈరోజు నువ్వు నేను మనందరం కూడా ఆ విధంగా సాక్షులుగా ఉండాలనేదే ప్రభు యొక్క కోరిక. ఈరోజు ముఖ్యంగా ఇలాంటి సువిశేషపట్నంలో మనం చూస్తున్నాం, వారందరూ కూడా శిష్యులంతా కూడా ఒకచోట భయంతో తలుపులు మోసుకొని ఉన్నారు. ఈరోజు మనం కూడా మన భయం ఏంటి, మనం ఎందుకోసం భయపడుతున్నాం? మనము ప్రభువుతో జీవించడానికి, ప్రభువుతో నిలకడగా ఉండడానికి, ప్రభువుతో మన జీవితం కొనసాగించడానికి ఏ విషయంలో మనం భయపడుతున్నాం? ఆత్మ పరీక్షలు చేసుకోవాలి. ఎవరు మనల్ని భయపిస్తున్నారు? కొన్నిసార్లు మన పేదరికం మనల్ని భయపిస్తుంది, మన యొక్క ఆర్థిక పరిస్థితులు, మన యొక్క రోగం, మన యొక్క వ్యాధి బాధలు మనల్ని భయపెడుతుంటాయి. మన వ్యాధి బాధలు ఉన్నప్పుడు ఏ దేవుడున్నాడు, దేవుడే ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుందని మనము ఆ వ్యాధి బాధలు వచ్చినప్పుడు మనము దేవుడి నుండి చిన్న చిన్నగా దూరం అయిపోతుంటాం. పేదరికంలో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఇదిగో అందరికీ జాబులు వస్తున్నాయి, అందరూ బాగుపడుతున్నారు, నా పేదరికంలో నాకేం దేవుడు సాయం చేస్తున్నాడని చెప్పేసి మనం వెనుకంజ వేస్తున్నాం. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు ఉంటాయి భయానికి. ఎందుకు దేవునికి మనం దూరం అవుతున్న దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ ఆ కారణాలన్నీ కూడా పక్కన పెట్టి మనము ప్రభు వైపు చూడాలి. అందుకే ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడు, అక్కడ మూసిన తలుపులు మూసినట్టుగా ఉండగానే వాళ్ళు భయపడుతూ అందరు కూడా పిరికితనంతో బయటికి రాకుండా వాళ్ళందరూ ఇంట్లో ఉన్నప్పుడు ప్రభు మూసిన తలుపులు మూసినట్టుగానే ప్రభు వాళ్ళకి దగ్గర కనిపిస్తున్నాడు. అంటే ప్రభువుకు మూసిన తలుపులు అది ఒక అడ్డం కాదు. ఏమీ లేని తనం నుండి సృష్టించినటువంటి దేవుడు మన దేవుడు. అటువంటి దేవుడికి నువ్వు తలుపులు మోస్తే ఏంటి, లేకపోతే లైట్లు ఆఫ్ చేసుకుంటే ఏంటి? నువ్వు చేసే పనులు ఆయనకు తెలుసా? ఆయనకు అన్నీ తెలుసు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే మనము ప్రభువుని ఆహ్వానించాలి, మన హృదయంలోకి మనం ఆహ్వానించాలి. అప్పుడే దేవుడు అక్కడ ఏం చెప్తుంది, ప్రభు అక్కడికి వచ్చినప్పుడు శాంతి కలుగునుగాక అన్నప్పుడు తర్వాత వారు ప్రభువుని చూసి ఆనందించిరి. కాబట్టి ఈరోజు నువ్వు తలుపులు మూసినప్పటికీ కూడా దేవుడు నీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నీవు ప్రార్థన చేసుకోవాలని ఇష్టం లేకపోయినా కూడా ప్రభువు నిన్ను మార్చాలనుకుంటున్నాడు. ఈరోజు నువ్వు ఎటువంటి మార్పును నువ్వు వద్దనుకుంటున్నావు, కానీ దేవుడు నీ మార్పు కావాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను మారాలి, నువ్వు మంచివాడు కావాలి, నీ ద్వారా దేవుడు ప్రపంచాన్ని మార్చాలని ఆశపడుతున్నప్పుడు మరి నీవెందుకు దేవుని సహకరించలేకపోతున్నావు? అందుకే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు, వారిని ప్రభు ఏమంటున్నాడు, నా తండ్రి నన్ను పంపించినట్లు నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నాను. ఎక్కడికి పంపిస్తున్నా? పోయి అట ఊరంతా బయట అట తిరిగి రాపోనని కాదు, ప్రభువుకు సాక్షిగా నిలబడాలి. నువ్వు తిరిగినటువంటి ప్లేసుల్లో, నువ్వు ప్రార్థన చేసేటువంటి ప్లేసుల్లో, నువ్వు ఎక్కడెక్కడైతే నువ్వు ఎవరినైతే సందర్శిస్తున్నావో వాళ్ళందరికీ శాంతి కలుగునుగా కానీ ప్రార్థన చేయి. వాళ్ళందరినీ రోగ పీడితుల నుండి వాళ్ళని స్వస్థతపరచు. ఆ యొక్క అనుగ్రహాలను నేను నీకు ఇస్తున్నాను అంటున్నాడు. అందుకే ప్రభువు కొన్ని సందర్భాల్లో యోహాను శుభవార్తలు మనం చూస్తున్నాం, నన్ను అనుసరించేటువంటి వాడు నాకంటే మిన్నగా, నాకంటే అధికముగా గొప్ప గొప్ప కార్యాలు చేస్తారంటున్నాడు. ఆ గొప్ప కార్యాలు ఏంటంటే ఈనాటి మొదటిపట్నంలో మనం చూస్తున్నాం. ఈనాటి మొదటిపట్నంలో పేతురు గారు నడుచుకుంటూ పోతున్నప్పుడు అనేక మంది రోగాలతో వ్యాధితో బాధలతో ఇట్లా పీడితులైనటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, అదిగో పేతురు ఈ దారి గుండా వస్తున్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముందుగానే పడకల మీద తెచ్చుకొని వాళ్ళు అక్కడ పడుకొని ఉండడం మనం చూస్తున్నాం. ఎందుకు పడుకున్నారు? దేవుని యొక్క అంటే ఆ పేతురు గారి యొక్క నీడ మా మీద పడినా చాలు మాకు స్వస్థత పొందుకుంటామనేటువంటి ఉద్దేశంతో.
కాబట్టి దివ్య కారుణ్య యొక్క గొప్పతనం చూడండి. దేవుడి యేసు ప్రభువుని అంచు తాకితే స్వస్థత పొందారు. కానీ ఇక్కడ యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తి యొక్క నీడ తాకినా చాలు స్వస్థత పొందుతారంటే అది దేవుని యొక్క కారుణ్యం కాదా? ఈరోజు నువ్వు నేను ఆ పేతురు గారి వలె మనం ప్రభువుని అనుసరించినట్లయితే, పేతురు ఎన్నోసార్లు ఆయన ఒడిదుడుకులతో ఎన్నో తప్పిదాలు చేశాడు. యేసు ప్రభు చనిపోకముందు యేసు ప్రభువుని అడ్డంగా అందరి ముందు ఆయన నాకెవరో తెలియదు అని చెప్పినటువంటి వ్యక్తి, మోసగించినటువంటి వ్యక్తి. అయినప్పటికీ కూడా ప్రభువు అతన్ని క్షమిస్తూ ప్రభువు అతని యొక్క కారుణ్యాన్ని ఆయనకు అప్పజెప్తున్నాడు. ప్రభువు ప్రేమిస్తున్నాడు, ప్రభువు దీవిస్తున్నాడు. ఆ విధంగా ప్రేమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఒకరి పాపములు మనం ఒకరు క్షమించినట్లయితే ఇతరులు మన దేవుడు మన పాపములను క్షమిస్తాడు. అందుకే ఈరోజు క్రీస్తు ప్రభువు ఏ విధముగా అయితే తన శిష్యుల ద్వారా చనిపోయినటువంటి వాళ్ళని సహితం లేపగలుగుతున్నాడో ఆ విధంగా ఈరోజు మనం కూడా ప్రభువుకు సాక్షులుగా జీవించాలనేదే ప్రభు యొక్క ఉద్దేశం. ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున అందరం లేచి విశ్వాస ప్రమాణం ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సర్వేశ్వరుని ఇస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వల్ల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతు కార్మికులోనై పాడుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడును. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారు లేచును. పరలోకమునికి సర్వస్థితిగల పిదైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించిన వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మ విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపల మన్నింపుని విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవనం విశ్వసిస్తున్నాను. ఆమేన్. క్రీస్తు ప్రేమల సహోదరి సహోదరులారా, మన యొక్క కథోలిక మహాసభను పాలించి ప్రభువునందు నిత్య విశ్రాంతికై వినటువంటి మన పరిశుద్ధ తండ్రి గారు ఫ్రాన్సిస్ తండ్రి గారి కోసం మనంతా ప్రార్థించుదాం. ఆయన ఈ లోకంలో జీవించినంత కాలం పేదల కోసం, అనాథల కోసం అనేక విధములుగా సహాయం చేయడానికి, విశ్వాసంలో నడిపించడానికి ఆయన ప్రయత్నం చేసి ఉన్నారు. ఆ ప్రయత్నంలో చాలామందికి స్వస్థతను దయచేశారు, చాలామందికి మనసు కూడా మార్చారు. ఆయన కోసం ప్రార్థిస్తూ ఈ లోకంలో ఆయన తెలిసి తెలియక చేసినటువంటి పాపములను మన్నించమని ఆ ప్రభుత్వం మనందరం వేడుకుందాం. సర్వేశ్వరుడు పోపు గారికి శాశ్వత విశ్రాంతిని దయచేసి ఆయన యొక్క రాజ్యంలోనికి ఆహ్వానించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ పునరుత్థాన ప్రభువా, మా మేత్రాసన కాపరులైన మా పీఠాధిపతులు జానెస్ తండ్రి గారిని, మా విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ రాజేందర్ గారిని, మఠవాసులను, ఉపదేశులను మరియు ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీ వాక్యాన్ని ప్రకటిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీ అపారమైన దీవెనలతో నింపి వారికి కావలసిన ఆయురారోగ్యములు దయచేసి శ్రీ సభకు చక్కని ఆధ్యాత్మిక నాయకత్వం అందించినట్లు దీవించమని ఓ పునరుత్థాన ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పునరుత్థాన ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పునరుత్థాన ప్రభువా మీకు శాంతి కలుగునుగాక. పవిత్రాత్మను పొందుడు అని శిష్యులను దీవించిన ప్రభు యేసు మనకు మన కుటుంబములకు కావలసిన శాంతి సమాధానములను పవిత్రాత్మ సప్తవరములను మెండుగా కురిపించి మనందరినీ విశ్వాసములో దీవించమని ఓ పునరుత్థాన ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పునరుత్థాన ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పునరుత్థాన ప్రభువా మీరు ఎవరి పాపములు క్షమించినా అవి క్షమింపబడను అని శిష్యులకు ప్రభు వాగ్దానము చేసి ఉన్నారు. మీ శిష్యుడైన పేతురు నీడపడి స్వస్థత పొందవలని ఎంతో రోగులు కోరుకున్నట్లు పరిశుద్ధ వాక్యము మాకు బోధించుచున్నది. మీరు శిష్యులకు దయచేసిన పాపక్షమాపణ, స్వస్థతా వరములు అమూల్యమును గుర్తెరిగి ప్రభు సేవలో, ప్రజాసేవలో నిస్వార్థ సువార్త బోధలుగా నిలిచినట్లు మమ్మల్ని అందరినీ దీవించమని
ఓ పునరుత్థాన ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పునరుత్థాన ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పునరుత్థాన ప్రభువా మా విశాల ప్రపంచమును, మా సువిశాల భారతదేశమును మీ పవిత్రాత్మ హస్తముతో దీవించండి. మేమంతా ఇరుగు పొరుగు దేశములతో సఖ్యతతో శాంతి సమాధానంతో ఉండినట్లు మా దేశమును, దేశ నాయకులను దీవించి మేమంతా ఒకరినొకరం ప్రేమ కలిగి విముక్తి పొందుచు శీఘ్రగతిని అభివృద్ధి చెందినట్లు చేయమని ఓ పునరుత్థాన ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పునరుత్థాన ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పునరుత్థాన ప్రభువా మా సంఘములలో కుటుంబములో ఉన్నటువంటి పేదలను, ఆకలితో అలమటించు వారిని, విద్యకు డబ్బు ఖర్చు పెట్టలేని వారిని, దివ్యాంగులను, మానసిక రోగులను ప్రత్యేక బదిముగా మీ ఆత్మీయ వరములతో నింపి వారికి కావలసిన ఆర్థిక సహాయమును, స్వస్థతను సకాలములో అందచేయచు మీ నిజమైన శాంతిని, సంతృప్తిని జీవించినట్లు దయచేయమని ఓ పునరుత్థాన ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పునరుత్థాన ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మనమందరం కూడా మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థించుదాం. పునరుత్థాన ప్రభు మన యొక్క కోరికలను, విన్నపాలను ఆలకించి విశ్వాసంతో ప్రార్థించినట్లయితే అవి మనకు వశపడతాయి. కొద్ది క్షణాలు మౌనముగా ప్రభుతో ప్రార్థించుదాం. సరస్వతి సర్వేశ్వర, నీ సముఖ నిలిచిన ఈ ప్రజలకు మనవులను ఆలకించి వారికి మీ పవిత్ర ఆత్మ ద్వారా సహాయం దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. స్వీకరించుమా మా దేవా, స్వీకరించుమా మా కానుక, స్వీకరించుమా మా దేవా, స్వీకరించుమా మా కానుక. ఈ దివ్య బలిలో మా ప్రేమ కానుక ఆదరముతో స్వీకరించుమా. ఈ దివ్య బలిలో మా ప్రేమ కానుక ఆదరముతో స్వీకరించుమా. నీ ఒసగిన కానుక శ్రేష్టమైన కానుక, నీ సన్నిధిలో దేవ సమర్పింతును. నీ ఒసగిన కానుక శ్రేష్టమైన కానుక, నీ సన్నిధిలో దేవ సమర్పింతును. లెక్కలేనన్ని వరములిచ్చావు, లెక్కలేనన్ని వరములిచ్చావు, నన్ను నీకు అర్పింతును, నన్ను నీకు అర్పింతును. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించే బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారములా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రజముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రజముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ ప్రజలు అర్పణలను దయతో స్వీకరింపము. విశ్వాసం ద్వారాను, జ్ఞానస్నానం ద్వారాను నూతన జన్మను పొందిన మమ్ములను నిత్యానందమునకు చేర్చమని దీనితో ప్రార్థించుతున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుతము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కా క్రీస్తు బలైన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవనకు అర్హులవుతున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారాలను తెరవబడుచున్నవి. ఎందుకన అతని మరణము మా మరణకు విముక్తము దానమాయను. అతని పునరుత్థానం ద్వారా మా అందరి జీవితంలో పునరుత్థానమాయను. కావున మానజాతి అంతయు పాస్కానంతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులు దూతల దళములు నీ మహిమను నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వెంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. ఈ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచ మాధ్యమును సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకను నీ సముఖమును తెచ్చి ఉన్నాము. పవిత్ర ఆత్మ ద్వారా వీని పరిశుద్ధపరిచే బతిమాలుచున్నాము. ఈ విధమున ఈ మా ప్రభువును నీ కుమారుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే కృతజ్ఞత నిర్వహిస్తున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమార రక్షితమైన శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణను స్మరించచ్చు అతడు మరలా ఏమి చేయాలని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలి కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శిష్య యొక్క కానుకలను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణం ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీరక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్లా దయచూపము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకైన దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ పునీత ఫ్రాన్సిస్ ఎవరు వారితోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపనల ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, మా కార్డినల్స్ని, మా గోరంట్ల జ్వానిస్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖము చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నల్ల దశర చేతునని బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. నీవు ఈ లోకము నుండి పిలుచుకొనిన ఫ్రాన్సిస్ పోపు గారిని అను మీ సేవకుని జ్ఞాపకం చేసుకొనుము. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన వారు మీ యొక్క ఉత్థానములో పాలు పంచుకొందురుగాక. అప్పుడు మృతులలోను శరీరములతో లేపబడును క్రీస్తు మా దీన శరీరములను అతని మహిమగల శరీరమును పోలియుండునట్లు చేయమని నమ్ముచున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మరియు నీకు ప్రేమనర్చిన ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. అప్పుడు నీవు మా కన్నీటినంతటిని తుడిచివేయుదువు. ఆనాడు మా దేవుడైన నిన్ను నీ నిజ రూపమును గాంచగలుగుదుముగాక. మరియు మేము నిన్ను పోలి ఉండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా సర్వకాలము నిన్ను స్తుతింతుము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
ప్రభు నేర్పిన ప్రార్థనను విశ్వాసంతో భక్తితో ప్రార్థించుదాము. పరలోకముందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా మీద పడిన వారిని మేము మన్నించినట్లు మా పాపములను మీరు మన్నించుము. మా మోసమైన ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులు మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలుడు వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సదా మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపను భరించు క్రీస్తు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిల్లబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించి నేను పాత్రను కాను, కానీ మీరొక్క మాట పలికి నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తం మనకు నిత్య జీవం దయచేయును గాక. ఆమేన్. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు, మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు,
ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు, నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు, అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు, మధురమైన విందు, ఇది మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. మంచి కాపరి నేనే, మీరు నా గొర్రెలు, అవి నా స్వరమును వినును, వారిని ఎరుగుదును. మంచి కాపరి నేనే, మీరు నా గొర్రెలు, అవి నా స్వరమును వినును, వారిని ఎరుగుదును. గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను, గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు, అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు, మధురమైన విందు, ఇది మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు. ప్రార్థించదము. సర్వశక్తి గల సర్వేశ్వర, ఈ పాస్కా మహోత్సవం సందర్భమున పరమప్రసాదముగా మేము స్వీకరించిన దివ్య జీవము మా మనసులందు హృదయములందును ఎల్లప్పుడూ నెలకొండినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా.
గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము జేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము జేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము చూడు సమాధిని మోసిన రాయి దొరలుచు పరిగెడెను చూడు సమాధిని మోసిన రాయి దొరలుచు పరిగెడెను అందువేసిన ముద్ర కావలి నిలిచి దైవసుతుని ముందు అందువేసిన ముద్ర కావలి నిలిచి దైవసుతుని ముందు గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము జేసురాజు